హలో వివర్స్, నేను మీ చరణ్ పరిమి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఢిల్లీ సీఎంగా కొత్తగా మరో వ్యక్తి ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ ఎన్నికైన వ్యక్తి అతిషి మర్లేనా. సో ఈవిడ ఢిల్లీ సీఎంగా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. సో ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో మంగళవారం రోజు ఢిల్లీలోని ఎవరైతే ఆప్ పార్టీ నేతలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కేజ్రీవాల్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా అతిషి పేరునైతే ప్రకటించడం జరిగింది. సో దాంతో మొత్తం ఎవరైతే ఆ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమెని ఎన్నుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆవిడ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. అయితే కేజ్రీవాల్ రాజీనామాని ఇంకా సమర్పించలేదు. సో 4:30కి అయితే కేజ్రీవాల్ ఇంకా తన రాజీనామాని గవర్నర్కి సమర్పించాల్సి ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సో ఆయనకి సమర్పించాల్సి ఉంది. అయితే 4:30కి గవర్నర్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఆయన్ని కలిసిన తర్వాత ఇది సబ్మిట్ చేయడంతో పాటు సీఎంగా అతిషి ఉండబోతున్నారని చెప్పేసి ఆయనకు కూడా ప్రతిపాదనలు అయితే చేయబోతున్నారు. సో దీని తర్వాత ఆవిడ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే 27, 28 తారీఖుల్లో ఈ సమావేశాల్లో అతిషి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఢిల్లీలో కొత్త రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే కేజ్రీవాల్ రాజీనామా వెనుక ఉన్న స్ట్రాటజీలు ఏంటి అనేది ఆల్రెడీ గత వీడియోలో మనం డిస్కస్ చేశాం. కేజ్రీవాల్ ఇప్పుడు నవంబర్లో మళ్ళీ మధ్యంతర ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం నవంబర్లో ఎలక్షన్లకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి దాకా కేజ్రీవాల్ గవర్నమెంట్కి అవకాశం ఉంది, 2025 ఫిబ్రవరి వరకు. సో అప్పటిదాకా ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి, అప్పుడే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే భావిస్తూ వస్తుంది. అయితే కేజ్రీవాల్ మాత్రం నవంబర్లో ఎలక్షన్ కానీ వస్తే తన మీద ఉన్న మరకను పోగొట్టుకొని ప్రజలు మళ్ళీ తన్నే గెలిపిస్తారనే ఆశతోటి ఈ రాజీనామాకి తెరలేపారు. సో ఈ రాజీనామా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి మాత్రం డిప్యూటీ సీఎంగా ఎవరిని ప్రకటించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కేవలం చాలా కొద్ది నెలలు మాత్రమే ఈ పరిపాలన సాగుతుంది. నవంబర్ వరకు అంటే మాత్రం కేవలం 1 నెల 1.5 నెల ఉంది. అలాగే ఒకవేళ ఫిబ్రవరి వరకు అయితే మాత్రం కేవలం 4 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం కొత్తగా వేరే మంత్రివర్గాన్ని కానీ వేరే ఎవరిని కూడా ప్రకటించే అవకాశం అయితే లేదు. సో అతిషి ఇప్పటికే విద్య, వైద్యము, అలాగే పీడబ్ల్యూడి, సో ఇలాంటి దాదాపు 11 శాఖలకి ఆవిడ ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు. సో మంత్రిగా ఆ శాఖలను నిర్వహిస్తూ ఉన్నారంటే కేజ్రీవాల్ ఆవిడకి ఇచ్చిన ప్రయారిటీ ఎటువంటిదో మనందరికీ అర్థమై ఉండాలి. సో కేజ్రీవాల్కి ఆవిడ ఒక విధంగా రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. మనీష్ సిసోడియా తర్వాత నిజానికి మనీష్ సిసోడియా పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్తో కొనసాగిన వ్యక్తి. కానీ ఆయన కూడా ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా ఉండడం, ఆయన మీద ఆరోపణలు ఉండడం, సో వీటన్నిటి వల్ల మనీష్ సిసోడియా ఈ సీఎం పదవికి దూరం అయ్యారని చెప్పాలి. అయితే అతిషి ఆ పార్టీ నుంచి మహిళా నేతగా చాలా ఎక్కువగా అగ్రెసివ్గా పోరాడి ముందుకు వచ్చిన వ్యక్తి. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనకు డిప్యూటీగా అనేక బాధ్యతలు ఈవిడే నిర్వహించారు. కాబట్టి ఆవిడ ఈ పదవికి సరైన అర్హురాలు అని చెప్పేసి కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆవిడకి పార్టీలో ఎంతో ప్రాధాన్యత కూడా ఇచ్చారు. గతంలో అయితే కేజ్రీవాల్ సతీమణి సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని వార్తలు వచ్చినా సరే కేజ్రీవాల్ నిజాయితీగానే మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి, అదేవిధంగా అవినీతి మీద పోరాడిన వ్యక్తి మళ్ళీ కుటుంబ రాజకీయాలకు తెరలేపడం సరైంది కాదు అన్న వ్యక్తి అనే ఆలోచనతోటి ఇప్పుడు అతిషిని ముందుకు తీసుకొచ్చారు. తన వైఫ్ని మాత్రం ఇటువంటి దాంట్లోకి ఇన్వాల్వ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు అతిషి ఏ విధంగా పరిపాలన చేయబోతున్నారు, కేజ్రీవాల్కి ప్రత్యామ్నాయంగా ఆవిడ ఏ విధంగా పరిపాలన చేస్తారనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా కేజ్రీవాల్ మరి ఎలక్షన్స్లో తన నిజాయితీని నిరూపించుకుంటారా